విమానాశ్రయంలో ఇప్పుడు ప్రజెంట్ మనం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఉంటుంది. సో ఇదేనండి. సో లోపలికి 1 కిలోమీటర్ ఉంటుంది. BMW నైస్. సో ఇంకా లోపలికి వెళ్ళేస్తున్నాం మనము. పోలీస్ సింబతి వాళ్ళు ఉంటారు. విజయవాడలో ఏకైక ఎయిర్పోర్ట్ వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్. సో విజయవాడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇదేనా రూట్. లోపల వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా కార్లు కానీ బైక్స్ కానీ వస్తూ ఉంటాయి. లోపలికి వెళ్ళొచ్చు, అవైలబుల్ ఉంటాయి. సో వ్యూ అయితే మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. టోల్ గేట్ అండి ఎట్లుందో బయట వ్యూ. బాబా నైస్. సో ఇక్కడి వరకు ఎవడైనా రావచ్చు. సో లోపలికి మాత్రం ఎక్కడికైనా ఇదేనబ్బా విజయవాడ విమానాశ్రయం. సో తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సో బయట వ్యూ వచ్చి ఈ విధంగా ఉంటుంది. సో కార్లన్నీ ఇలా ఉంటాయి. సో బైక్ వచ్చేసి అక్కడ పార్క్ చేసుకోవాలి బైకులు. సో కార్లన్నీ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండాలి లోపలికి. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నానో మీకు తెలిసిపోతుంది. సో నా బ్యాక్ సైడ్ ఉంది విజయవాడ. సో విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో నేను ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వైజాగ్ అయితే ఫ్లైట్ అయితే వెళ్తున్నాను. సో నేను సెకండ్ టైము ఎయిర్పోర్ట్ చూడడం సెకండ్ టైము, ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం వచ్చేసి. సో నేను హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చూశాను. సో దానికైనా ఇది చాలా చిన్నదైనా చాలా బాగుంది. సో నేను లోపలికి వెళ్ళేసి సో ఎయిర్పోర్టుకు ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకు ఏ విధంగా ఉంటుందని నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. సో టికెట్ ఎట్లా అప్లై చేసుకోవాలి, బోటింగ్ పాస్ ఎలా చేసుకోవాలి, సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటాయని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొత్తగా నా ఛానల్ ఇవ్వడం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫాలో మీ. ప్రసాద్ ఓకే, పోలూరు ప్రసాద్. సో అడిగానే వెళ్ళిపోయాడు సార్. అడిగి వెళ్ళాలా? ఇక్కడికా? బాయ్. ఓకే, థ్యాంక్ యూ. బ్యాగ్ అవసరం లేదా? విమానాశ్రయంలో వెయిటింగ్ హాల్ కానీ సో మొత్తం ఇదేనబ్బా. చూడట్టుందో టీ కేఫ్ కానీ సో ఇక్కడ ఉన్నాయి కదా కౌంటర్స్. 5, 6 కానీ 3 కానీ 2, 1 కానీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి వాళ్ళు చెప్తూ ఉంటారు. ట్రైన్కు పోవాల్సినప్పుడు బస్సు అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్తారు ఫ్లైట్ దగ్గరికి.
వేచి ఉండవలసిన ప్రదేశము బయట. చూస్తున్నది విశాఖపట్నం ఎయిర్పోర్ట్. సో బయట వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో బయట వ్యూ వచ్చి చూద్దాం మరి ఎట్లుందనేది. సో ఇదంతా బయట వ్యూ. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసి మనకు వైజాగ్లో. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇదేనబ్బా, ఎట్లుంటుంది. సో మీరు వైజాగ్ వచ్చిన తర్వాత ఋషికొండకి వెళ్ళాలనుకుంటే మాత్రము అక్కడ పార్కింగ్ ఉంది కదా, ఆ ప్లేస్లో అక్కడికి వెళ్ళేసి నిలబడితే 38 కానీ 500 కానీ